7 దీపస్తంభముల మధ్య ఎవరు సంచరిస్తున్నారంట? మనుష్య కుమారుడు పోలినవారు. అన్ని పోలికలే ఉంటాయి ప్రకటన గ్రంథంలో, అన్ని పోలికలే. ఎందుకు పోలినవాడు? ఎందుకు మనుష్య కుమారుడు పోలి ఉన్నాడు ఆయన? స్టెఫన్ కూడా దర్శనం చూశాడు. స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన మోకరించి ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు తెలియట్లేదు కాబట్టి వాళ్ళు తెలియకుండా చేస్తున్న పనిని బట్టి వాళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనం చూశాడు అతడు. అవునా? ఏంటో దర్శనం చెప్తారా? ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు అక్కడ ఆసీనుడై ఉన్నప్పుడు ఇదే దర్శనాన్ని యాకోబు చూశాడు. యాకోబు చూసేసరికి మనుష్య కుమారుడు భూమి మీద లేదు కాబట్టి దేవుడినే చూశాడు. కానీ వీళ్ళ నూతన నిబంధనలోకి వచ్చారు కాబట్టి దేవుడిని వీళ్ళ శరీరాకారంలో చూశారు కాబట్టి కనుక ఇప్పుడు వీళ్ళు చూసినది గుర్తిస్తున్నారు. మనుష్య కుమారుడే అక్కడ ఉన్నాడు. మనుష్య కుమారుడు అనగా ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను గారిని ఎవరిని చూశారు అంటే యేసుక్రీస్తు వారు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ దీపస్తంభాలేమిటో, ఆ దీపాలేమిటో మనం పరిపూర్ణంగా చూసాం. మళ్ళా వాటి జోలికి వెళ్ళొద్దు. కానీ ఎక్కడ ముగించామంటే ఇదిగో ఆయన ఇప్పుడు యాజకుడు కాదు కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాడు? న్యాయాధిపతిగా. అక్కడ ఆపాను నేను. ఒక్కొక్క అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్తున్నాం. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ ప్రతి అంశం నేర్చుకోవాలి. చదువుకున్న పిల్లలకి వాళ్ళకున్న సబ్జెక్టులో పరిపూర్ణమైన అవగాహన వాళ్ళకి ఉండాలి. ఏం చెప్తావమ్మా? నువ్వేం టీచ్ చేస్తావు అమ్మా? ఎలక్ట్రానిక్స్ 2 చెప్తావు. ఆ 2 ఉంటాయి. సరే, ఈ రెండిట్ల మీద నీకు అవగాహన ఉంది. సరే, ఇప్పుడు తెలుగు పాఠం చెప్పమంటే చెప్తావా? తెలుగు గ్రామర్ ఉంది తెలుసా? నామవాచకం, సర్వనామం, విశేషణం ఏంటేంటో ఉన్నాయి. చెప్పగలుగుతావా? కొంతవరకు అవగాహన ఉంటుంది, ఎందుకంటే చదువుకుంటా వచ్చావు కాబట్టి. కానీ పరిపూర్ణమైన అవగాహన లేదు, ఉండదు కూడా. కానీ నీ సబ్జెక్టులో ఇంకొకటి ఏలి పెడతారన్న పెట్టలేవు, ఎందుకంటే దాని మీద పరిపూర్ణమైన కమాండ్ నీకు ఉంటుంది. కమాండ్ అంటే దాని మీద పరిపూర్ణమైన అధికారం నీకు ఉంటుంది. డాక్టర్లు కూడా, గుండె వైద్యుడు ఉంటాడు, రకరకాల నిపుణులు ఉన్నారు. మరి ఆ గుండె వైద్యుడికి తెలిసినంతగా మిగతా వైద్యులకి ఆ గుండె గురించి తెలియదు. అందుకని మనం గుండె రోగానికి జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడ పంపిస్తాడు? ఆ గుండె గురించి బాగా అధ్యయనం చేసిన డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. కనుక మనము ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే తెలుసుకున్నామో దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. అవునా? నువ్వు దేని వెంబడిస్తున్నావో, దేని కలిగి ఉన్నావో దాని మీద నీకే అవగాహన లేకపోతే అది ఏమీ ప్రయోజనకరంగా ఉండదు. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము కూడా మనము దేన్ని పట్టుకున్నామో, మనము దేన్ని తెలుసుకున్నామో, దేనిని వెంబడిస్తున్నామో దాని మీద మనకి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి, పరిపూర్ణమైన పట్టుండాలి. మళ్ళీ ఎవరో వచ్చి నీకు చెప్పడానికి నువ్వు అనుమతించకూడదు. నాకంటే ఎక్కువ నీకు తెలుసా అని అడగాలి. ఆ స్థితిలో నువ్వు ఉండాలి. లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సంఘాల పట్ల వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళ సంఘం మీద ఉన్న దానికంటే కూడా ఉన్నతమైన అవగాహన నీకుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినది సత్యమైతే నీకు తెలిసినది సర్వసత్యము. ఇప్పుడు లైన్లోకి వచ్చారా? ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చా? కనుక మనం ఎక్కడున్నాం? సర్వసత్యములో ఉన్నాం. సత్యమేంటి చెప్తారా? సత్యం అనగా ఏమిటి? నీ వాక్యమే సత్యం. పిలాతు అడిగాడు యేసుప్రభుని, సత్యం అనగా ఏమిటి? వాక్యం ఏం చెప్తుందంటే నీ వాక్య సారాంశము సత్యము. వాక్యం యొక్క అర్థము సారాంశం అంటే ఈ బైబిల్ యొక్క అర్థం ఏంటంటే సత్యం. సత్యం అంటే ఎక్కడుంది? ఇప్పుడు ఇదిగో బైబిల్ సత్యం. నీ వాక్య సారాంశము సత్యం. యేసుప్రభు వారు వచ్చి అన్నారు, నేనే మార్గమును సత్యమును. ఇప్పుడు సత్యం అనగా ఎవరు అంటే వాక్యము, సత్యం అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అవగాహన ఉందా? అది అలా ప్రతిదాన్ని కూడా పట్టుకుంటూ రావాలి. చాలామందికి కొంచెం వెంబడించడం కష్టమైనా కానీ కొంతకాలానికి అలవాటు అవుద్ది. మొదటి రోజున స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? గుడికి మేకపోతే వెళ్ళినట్టు వెళ్తాడు, ఇలా తన్ని పెడతాడు. ఓ వారం రోజులు పోయిన తర్వాత బాయ్ డాడీ, టాటా డాడీ అంటాడు. అంటాడా? మీ పిల్లలు అనలేదు అలాగా? మొదటి రోజు ఏం చేశాడు?
ఏడుపులు పెడబబ్బులు గోల మండలం, సర్లే బాబా ఎందుకులే వేళ కుదిలేండి. అలాగా ఆయన మెల్లమెల్లగా అలవాటు చేయడానికి ఎన్నో పాటలు పడితే అప్పుడు ఆ తర్వాత ఆడే స్కూల్కి వెళ్ళిపోతుంటాడు. అలవాటు. అలాగే ఈ వర్తమానం అనేది కొంచెం మీరు అలవాటు చేసుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇది అందరికీ సాధ్యపడదు, కానీ నేర్చుకోండి. ఎందుకంటే ఎంత ఆలస్యమైన నేర్పడానికి నేనున్నా. ఎవడో ముందుకు వెళ్ళిపోయాడు అంటే ఆడు నువ్వు వెళ్ళిపోనే ఉండండి, వెళ్ళిపోనే ఉండటమే. మెల్లగా వెళ్దాం. మనం యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నేర్చుకుంటున్నాం. సత్యం అనగా ఏమిటి? ఇప్పుడు అది అందరికీ తెలుసు. యేసుక్రీస్తే సత్యము, దేవుని యొక్క వాక్యమే సత్యము. అంతవరకేరా, అది అందరికీ తెలుసు. లూథరన్ కూడా తెలుసు, బాప్టిస్ట్ కూడా తెలుసు, క్రిస్టియన్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాడికి నీకు వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఆ సర్వసత్యము అనగా ఏంటంటే సత్యమైన దేవుడు ఏ రూపంలో ఉన్నాడనేది మనము పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం అనగా సత్యము. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాను. ఇది సర్వసత్యం. ఏంటిది? సర్వసత్యం. ఇప్పుడు దేవుడు అనగా వాక్యమే, వాక్యం అనగా దేవుడే. ఆయన ఆదిలో పలకబడిన మాటగా ఉన్నాడు. ఆ పలకబడిన మాటగా ఉన్న దేవుడు ఆదాము అవ్వలు చేసిన అపరాధ కృత్యం వల్ల రక్తం చిందించవలసిన ఆవశ్యకత వచ్చింది. ఎవరు చిందించాలి రక్తము? దేవుడే చిందించాలి. దేవుడే రాశాడు. ఏమి రాశాడంటే మరణ శాసనం రాశాడు. ఏమి రాశాడు? మరణ శాసనం రాశాడు. ఆ ఆదాము అవ్వలు చేసిన అపరాధ కృత్యాన్ని బట్టి దానికి విడుదలగా ప్రత్యామ్నాయముగా ఒక వ్యక్తి చనిపోవాలి. ఆ చనిపోయే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తము మాత్రమే మనిషి యొక్క పాపము నుండి విమోచిస్తుంది. మరి పరిశుద్ధుడు ఎవరు? పైన కానీ కింద కానీ లోపల కానీ వెలపల కానీ ఎవరు పరిశుద్ధులు అంటే ఒక్క దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. కానీ దేవుడు ఎలా ఉన్నాడని చెప్పుకుంటున్నాం? ఆత్మగా ఉన్నాడు, పలకబడిన మాటగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఆయనలో రక్తం ఎక్కడొస్తుంది? మరి చాలా జాగ్రత్తగా లోతైన అంశం ప్రియులారా. లోకంలో ఎన్ని సంఘాలు తిరిగినా ఎక్కడికి పరిగెత్తినా ఇలాంటి అంశాలు మీకు ఇవ్వరు. దేవుడే రక్తం చిందించాలి, కానీ దేవునిలో రక్తము లేదు. ఎందుకు లేదంటే ఆయన స్పిరిట్ బీయింగ్ అంటారు. అంటే ఆయన ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆ సమరయ స్త్రీ అంటున్నాడు, ఆయన ఆరాధించే కాలం వచ్చే ఉన్నది, ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు దేవుడు ఆత్మలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆత్మలో ఆరాధించాలి. హల్లెలూయా. కనుక ఆ ఆత్మలో ఉన్న దేవుడు రక్తం చిందించడం కుదరని పని. అందుకే ఆయన శరీరంలోకి రావాల్సి వచ్చింది. పట్టుకున్నారా? ఇప్పుడు ఆయనే పలికాడు. ఆయన పలకగా చెట్లు కలిగాయి, ఆయన పలకగా నదులు కలిగాయి, ఆయన పలకగా సర్వ సృష్టి కలిగింది. అంతేనా? ఆయన పలకగా కూడా ఆదాము కలిగాడు. చాలా మందికి తెలియదు. మరి సర్వసత్యం అంటే చాలా విపరీతంగా చెప్పుకోవాలి కాబట్టి ఆయన మొదట ఆదామును ఎలా తయారు చేశాడు? పలికి. ఈ పలికిన ఆదాముకు రూపం ఇచ్చాడు. మట్టి తీసుకొని ఆ మట్టిని తన పోలికలో చేసి ఈ ఆత్మలో పెట్టాడు. మొదటిగా ఆదాము తన మాట ద్వారా సృష్టించాడు. అలాగనే ఇప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని రూపము శరీర రూపంలోకి తీసుకురావడానికి ఒక మాట పలికగా దేవుని ఆత్మ వచ్చి ఇప్పుడు మరియ గర్భంలోకి వచ్చింది. మొదట మాట పలికితే ఆదామనే మట్టి బొమ్మలోకి వెళ్ళింది. ఏంటి? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆయన మాట పలుకుగా దేవుని ఆత్మ మరియ గర్భంలోకి వచ్చింది. చాలా మంది అనుకుంటున్నారు కదా, యేసు ప్రభు వారి డిఎన్ఏ ఏంటి? అమ్మా, ఆయన డిఎన్ఏ ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మే. మరియ ప్రవక్త అంటున్నాడు, మరియలో ఏ కణాన్ని కూడా దేవుడు వాడుకోలేదంట. అవునా? కనుక ఆయన మాట పలుకుగా పరిశుద్ధాత్మే వచ్చి ఆ గర్భంలో ప్రవేశించి పిండముగా ఎదిగి పెద్దవాడై 9 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. అంటే మానవ జన్మ ఎలా జరగాలో అలాగే ఆయన జన్మించాడు. కానీ ఆయన దేవుడు. ఎవరండి ఆయన? దేవుడు. కేవలం దేవుడు వాడుకున్నది ఆమె గర్భాన్ని మాత్రమే. ఆమె చెప్పాలి గట్టిగా. అర్థమైందా? అంటే పలకబడిన మాట ఏమి ధరించుకుంది? శరీరాన్ని ధరించుకుంది.
ఈ శరీరము ధరించుకొని ఆయన ఎదిగి పెద్దవాడై యేసుక్రీస్తుగా, యేసు అనగా శరీరము, క్రీస్తు అనగా ఆయన లోపల ఉన్న ఆత్మ. అందుకే ఆయనకి యేసుక్రీస్తు అని పేరెట్టాం. ఎంత విపులంగా ఎందుకు చెప్పాలంటే ఇక మనకు డౌట్ ఉండకూడదు. యేసుక్రీస్తు అంటే యేసు అనే శరీరము, క్రీస్తు అనే ఆత్మ, యేసుక్రీస్తు. అందుకే చాలామంది యేసునామం అంటున్నారు. యేసునామ సంఘం కూడా ఉంది. యేసునామం అంటే అది కూడా డినామినేషన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ అభిషిక్తుడు ఉండాలి, అనగా పరిశుద్ధాత్మ ఉండాలి. అందుకే ఈ దేవుని పరిపూర్ణమైన పేరు ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునామన మహిమ కలుగునుగా. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళను. ప్రభు అంటే దేవుడు, యేసు అంటే శరీరము, క్రీస్తు అంటే ఆత్మ. ఈ మూడిట్ల సంయుగమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం చెల్లుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న బాలునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు పేరు. ఈయన పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు నేను ప్రాముఖ్యంగా తీసుకునే అంశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే అర్థమవుతుందా? పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము. వ్యక్తిత్వం అంటే స్వరూపము, మనిషి యొక్క రూపము. ఇప్పుడు యోహాను గారు దర్శనంలో చూసిన మనుష్య కుమారుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము ప్రతిదీ కూడా పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఆయన వ్యక్తిత్వము ఏడంతల మహిమ. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది? ఒకటి కాదు, రెండు కాదు, ఏడెంతల మహిమతో ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదివితే ఆయన తలయు తల వెంట్రుకలు ఎక్కడి నుంచి చేస్తున్నాడో చూడండి. దేవుని యొక్క వివరణ, లేకపోతే మనిషి కుమారుడు అనగా మన దేవుని యొక్క సారూప్యం యొక్క మరి ప్రతి అంశాన్ని ఇక్కడ వివరించుకుంటూ వస్తున్నాడు. యోహాను తన దర్శనంలో చూసిన ఆ దర్శనాన్ని, యోహానే కాదు, ఇదిగో దానియేలు కూడా, మనం చదువుకున్న మూలాంశంలో దానియేలు కూడా తన దర్శనంలో చూశాడు. ఎవరిని చూశాడు? ఒక వృద్ధుని చూశాడు. ఎందుకంటే అది పాత నిబంధన కాబట్టి, అప్పుడు యేసుప్రభు వారు పుట్టలేదు కాబట్టి ఒక వృద్ధుని చూశాడు. ఆ వృద్ధుడు ఇక్కడ యోహాను చూశాడు. ఆ యోహాను చూసిన ఆయన ఏమంటాడంటే ఈయన మనుష్య కుమారుడు కానీ వృద్ధుడు కాదు. తన తల ఎలా ఉంది? ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండేను. హిమమంత, హిమము అంటే మంచు వలె ధవళముగా ఉండేను. ఇంకా ఎలా ఉన్నాయి? ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. దేవుని నేత్రం ఎలా ఉందో తెలుసా? అగ్ని జ్వాల. రాత్రి నేర్చుకున్నాం, కొంచెం చెప్పు వదిలేశాను. ఆయన ఇశ్రాయేలీయులు ఆ యొక్క సముద్రం గుండా దాటిపోతున్నప్పుడు ఆయన మేఘములో నుండి ఉగ్రుడై చూశాడంట. ఎప్పుడైతే ఉగ్రుడై చూశాడో సముద్రము భయపడిపోయి ఇశ్రాయేలీయులకు దారిచ్చిందండి. ఇశ్రాయేలుని దేవుడు ఎలా కాపాడాడు చూసారా? మేఘములోను అగ్ని స్తంభములోను వాళ్ళ ముందు వెనక ఉండి దేవుడు నడిపించాడు. మరి ఈవేళ మనల్ని నడిపిస్తుందా? ఆ మేఘం మన వెనకాల ఉందా? మన పైన ఉందా? ఉన్నది. కనుక మనకు వ్యతిరేకంగా లేకపోతే మనకు అడ్డంగా ఏ వచ్చినప్పటికీ ఆయన మన మీద ఉండి ఆయన ఉగ్రతను ఆ రోగంపై చూస్తాడు. ఆ రోగాన్ని కలుగు చేసి ఆ దెయ్యముపై ఆయన ఉగ్రత కురిపిస్తాడు. ఆయన ఉగ్రత చూపించినప్పుడు ఎవడు తాళగలడండి? అందుకే అన్నాడు ఆయన నిన్ను కాపాడువాడు. కునుకడు నిద్రపోడంటే అర్థం ఏంటి? ఆయన నిద్రపోకుండా నిన్ను అలాగా ఒక స్పై క్యామ్లా నిన్ను చూస్తానే ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నీవు కొద్దో గొప్ప ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు, లేకపోతే నేను కాపాడవలసిన అవసరం ఆయనకే ఉంది. అర్థమవుతుందా? దేవుని యొక్క మహిమను ఇంకా ముందుకెళ్దాం. చూడండి, ఆయన మహిమ ఎంతదంట? ఏడింతల మహిమ. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండేను. పాదాలు ఎలాగొన్నాయంట? పరీక్ష పాస్ అవుతారా? ఎవరి పిల్లలు పాస్ అవుతారా? పాదాలు ఎలా ఉన్నాయి? కొలిమిలో పుట్టము వేయబడిన, అంటే బాగా మరి ఆ సెకను ఊదినప్పుడు అందులో ఆ అపరంజిని వేసినప్పుడు అది దగదగ ఎలా మెరుస్తుందో మెరయుచున్న అపరంజితో సమానముగా ఆయన పాదాలు ఉన్నాయంట. హల్లెలూయా.
ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను. ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రవాహాల ధ్వని? విన్నారా? ప్రకృతిలో ఎప్పుడైనా గమనించారు? ఇవన్నీ గమనించమని ప్రవక్త చెప్పాడు, గమనించాలి కూడా. అప్పుడప్పుడు పాడేరు, మారేడు మిల్లి, అక్కడికి వెళ్తే ఈ శబ్దాలు ఏమీ వినపడవు. ఏ శబ్దాలు? కారుల శబ్దాలు, బళ్ళు శబ్దాలు, ఎక్కడో అడవిల మధ్యలో ఉంటుంది. కానీ మనకి వినపడే ఒకే ఒక్క శబ్దం ఏంటో తెలుసా? ఆ నీరు ఆ పై నుంచి అలాగా దారాలుగా కురుస్తున్నప్పుడు ఒక నీటి శబ్దం ఉంటుంది చూసారా? అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క స్వరం అంట విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట. వినండి పిల్లలారా, మీరే వాక్యం వినకపోతే ఇంకెవరికి చెప్పను నేను. నా కంఠ శ్వాస తప్ప ఏమీ లేదు. పట్టుకోండి. యేసు ప్రభు యొక్క ఆ వ్యక్తిత్వాన్ని, ఆ సారూప్యాన్ని మనము వర్ణించుకుంటూ వెళ్తున్నాం. హల్లెలూయా. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏమున్నాయంట? ఏమున్నాయని చేతిలో? కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలొచ్చుండేను. ఆయన నోట్లో ఏమొస్తుంది? ఒక ఖడ్గం. ఆ 2 అంచుల వాడి అయిన ఖడ్గమే వాక్యం. ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను. ఇది దేవుణ్ణి వర్ణించడం అంటే. ప్రార్థనలో మీరు దేవుని అలా వర్ణిస్తే ఆయన ఊరుకుని కూకుని ఉండగలడమ్మా? దిగొస్తాడు నీ దగ్గరికి. అంతేనా? కనుక దేవుని వర్ణించడం ప్రియులారా, మనం ఆరాధనలో పాడే గీతాలన్నీ ఇవే. పాడదామా అందరం? అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. హల్లెలూయా. యోహానుకు ప్రత్యక్షమైన యేసు ఎంత కదింపును ఆత్మావేశమును తీసుకొని వచ్చి వానిగా ఉన్నాడో చూడండి. ఆ నిజంగా దర్శనం చూస్తున్న యోహాను ఒకసారి ఊహించుకోండి. ఆ యోహాను స్థానంలో నీవుంటే ఎంత పరవశించిపోతావో. ఆ మహా గొప్ప దేవుని 7 మహిమను నేను చూడగలిగానా? హల్లెలూయా. అంత ఆశ కలిగిన, అంత తీవ్రమైన తృష్ణ కలిగిన ఒక వ్యక్తి పాత నిబంధనలో ఉన్నాడు. ఎవరో చెప్తారా? మోషే. ప్రభువా, ఇంతకాలం నీ స్వరమే నేను వింటున్నాను గాని నిన్ను చూడాలని నాకు ఆశ ఉన్నదయ్యా, నిన్ను చూసే ధన్యత భాగ్యం నాకు ఈ ప్రభువా అని మోషే అడిగినప్పుడు దేవుడు మోషేకు కూడా కనపడ్డాడు. హల్లెలూయా. కనుక ఆ పరవశం యోహానుకు ప్రత్యక్షమైన యేసు ఎంత కదిలింపును ఆత్మావేశమును తీసుకొని వచ్చి వానిగా ఉన్నాడో చూడండి. వాక్యము నిమిత్తమే అతడు పరవాసిగా అతడున్నాడు. ఎందుకు పరవాసి అయిపోయాడు? వాక్యము కొరకు. మరియు ఇప్పుడు చూడండి, సజీవ వాక్యము అతని ఎదుటనే నిలబడి ఉన్నది. అతడు వాక్యము కొరకు పరవాసి అయ్యాడు, కానీ ఆ వాక్యమే అతని ముందు నిలబడింది. ఎంత ప్రజ్వరిల్లుచున్న దర్శనం అది! వర్ణింపబడిన ప్రతి లక్షణమునకు ఒక గుర్తింపు ఉన్నది. ఆయన మహిమకర వ్యక్తిత్వం యొక్క గొప్ప ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఏంటో అర్థమవుతుందా? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ఉన్ని అంటే తెలుసా? ఉన్ని అంటే గొర్రెబొచ్చి. మనకున్న మా 5-6 గొర్రెలన్నీ ఎర్రగుంటాలండి, ఇవి కాదు. అవునా? ఆస్ట్రేలియాలోకి వెళ్ళినట్లయితే, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో చూసినట్లయితే, ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా గొర్రె తెల్లగానే ఉంటుంది, మన దేశంలో తప్ప. ఆ కాశ్మీర్ కాడికి వెళ్ళినా అక్కడక్కడ తెల్లగానే ఉంటాయి మళ్ళీ.
కనుక గొర్రె బొచ్చ అంటే మీకు ఏం కనపడాలంటే తెల్లని బొచ్చ మీకు మైండ్లోకి రావాలి, కానీ ఆ ఎర్ర బొచ్చ ఎట్టుకోకండి. కనుక హిమము వలె తెల్లగా ఉన్న ఆ గొర్రె బొచ్చుతో తయారు చేసినటువంటి ఉన్నిని పోలినటువంటి ఆ యొక్క ఆ ఆయన శిరస్సు, ఆయన వెంట్రుకలు ఆ విధంగా ఉన్నాయి. కొంచెం వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు ఎందుకో. 37 చూడండి. అక్కడ యోహాను ఆ కనబడుచున్న దర్శనం ఏమిటో అని వెనకాల మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరిని చూశాడు? మనుష్య కుమారుని చూశాడు. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన పాదములు, అది ఇప్పుడు తల అయిపోయింది, తల వెంట్రుకలు అయిపోయాయి, కంఠం అయిపోయింది, స్వరం అయిపోయింది, నేత్రాలు అయిపోయాయి. మర్చిపోయారా? ఇప్పుడేంటి? పాదములు. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. రొమ్ము మీద ఏముంది? బంగారు దట్టి. ఇవన్నీ కూడా పోలికలే, ఇవన్నీ కూడా పోలికలే. చిన్నప్పుడు పాట ఒకటి గుర్తొస్తుంది నాకు. సూర్యకాంత పద్మరాగములను పోలిన నా యేసువా, నా యేసువా, సూర్యకాంత పద్మరాగములను పోలిన నా యేసువా, నా యేసువా. ఆయన ఎలా పోలినాడంట? సూర్యకాంత పద్మరాగములను. బంగారు దట్టి ధరించి కొనిన ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, జల ప్రవాహము వంటి స్వరము ప్రకాశించు దివ్య. ఆయన రూపాన్ని భక్తులు ఎంత పరవశించి ఆయనను పొగిడి పాడి రాశారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకాశించేటువంటి దివ్య మహిమ ఆయన రూపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత గొప్ప తేజోమయుడు. భక్తులకు ఆయనను వర్ణించడానికి కూర్చున్నప్పుడు ఎలాగా వాళ్ళ మనసు ప్రేరేపించిందో, వాళ్ళ ఆత్మ ఆనందం నిండిపోయిందో దానిని బట్టి వాళ్ళు దేవునిని వర్ణించుకుంటూ వచ్చారు. తేజోమయ యేసయ్యా ఇలాగా వర్ణించుకుంటూ పాడితే అది హృదయంలోంచి వస్తుంది ఆరాధన. ఊరికే పుస్తకంలో ఉన్న అక్షరాలు చూసి పాడవను గొప్పది, అవునా? మహిమకు ఘనతకు ఎవరు యోగ్యుడు అంటే ఇదిగో ఈయనే యోగ్యుడు, ఈయనే అర్హుడు, ఈయనే పాత్రుడు. దేవునామన మహిమ కలుగునుగా. ఇప్పుడు తల వెంట్రుకలతో దీపుకెళ్ళిపోయి ముగించేసుకుంది వాళ్ళ. అవుతుందా లేదా మరి? అన్ని భాగాలు ఒకరోజు చెప్పితే ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు ఎప్పుడు చదవాలి? అందుకని ఈ వేళ ఏమి నేర్చుకుందాం? తల వెంట్రుకలు మాత్రమే నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామా? యోహాను మొదట ఆయన తల వెంట్రుకల యొక్క తెల్లదనమును గమనించి వివరించుచున్నాడు. తెల్లని వెంట్రుకలవి. అతని వయసు బట్టి ఇది జరగలేదు. ఎదుగో దానియేలు చూసినట్టుగా ఆయన వృద్ధుడు కాదు, కానీ ఆ తెలుపు దేన్ని సూచిస్తా ఉందంటే, ఆ తెలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే అనుభవానికి. అనుభవం. ఇందాకే మీకు చెప్పాను, నీవు పట్టుకున్న దేవుని యొక్క వాక్యము, నీవు వెంబడిస్తున్న యేసు యొక్క మార్గము అది సామాన్యమైనది కాదు, కానీ అతీతమైనది. నీవు తెలుసుకున్నది సత్యము కాదు, కానీ సర్వసత్యము. అంతేనా? ఎందుకు నువ్వు సర్వసత్యం తెలుసుకున్నావు అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. అది ఇప్పుడు గ్రహింపు అవ్వట్లేదంటే ఇంకా పరిశుద్ధాత్మ నీకు రాలేదని అర్థం అనమాట. అందుకని నువ్వు మొదట ఏం అడగాలంటే, ఆ పుస్తకాలు ఇంకేవ్వలేదండి, ఈ పుస్తకం ఇంకేవ్వలేదండి, ఈ కాదు నువ్వు అడగటం. ఏం అడగాలి? మొదట పరిశుద్ధాత్మ నీకు అవసరమైనప్పుడు, దానిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇక పుస్తకాలతో పని లేదు. వాక్యం వినేటప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ప్రతి అంశం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెల్లని వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే అనుభవానికి సాదృశ్యం. అతని వయసు బట్టి ఇది జరగలేదు, కానీ గొప్పగా ప్రకాశించున్న తెల్లని వెంట్రుకలు
ఆయన వయస్సును సూచించట్లేదు, కానీ ఆయన అనుభవమును, పరిపక్వతను, జ్ఞానమును సూచించుచున్నవి. ఓరు 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 నీకు నిండా 13 ఏళ్ళు లేవు. అబ్రహాము నేను చూశానంటున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీకు నిండా 12 ఏళ్ళు కూడా లేవే. తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు, అయ్యో నా కుమారుడు తప్పిపోయాడు. ఆయన తప్పిపోలేదు, కానీ ఆయన ఈ లోకానికి ఏ కార్యం మీద వచ్చాడో ఆ కార్యం మీదే ఉన్నాడు. మరి ఏమో గబగబా వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం మేము వెతుక్కుంటున్నావంటే నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? ఎప్పుడు తెలుసు? దేవదూత నీకు చెప్పలేదా? దేవుని మహిమ కలుగునుగా. కనుక ఆయన బాలుడు కాదు. చాలా మంది ఇంకా ఆయన్ని పశువుల శాలలో పడుకోబెట్టి ఓ బాలయేసు అంటున్నారు. ఆయన బాలయేసు కాదు, ఆయన బాలుడైన యేసు కాదు, కానీ ఆయన ఎవరు? అనుభవము, పరిపక్వత కలిగిన దేవుడు ఆయన. ఆయన చూడ్డానికి బాలుడుగా ఉన్నాడు, కానీ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చూడ్డానికి బాలుడుగా ఉన్నాడు, కానీ యోనా గురించి మాట్లాడుతున్నాడు. యోనా గురించి ఆయన ప్రవచించాడా లేదా? యోనా 3 దినాలు ఆ చేప కడుపులు ఎలాగున్నాడో మనుష్య కుమారుడు కూడా, అనగా నేను కూడా 3 రోజులు ఎక్కడ ఉంటానో తెలుసా? సమాధి యొక్క గర్భంలో ఉంటా. ఆయన సామాన్యమైన అనుభవం అనుకుంటున్నారా? సామాన్యమైన పరిపక్వత అనుకుంటున్నారా? ఈ అనుభవం, పరిపక్వత ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది. ఎందుకంటే ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని యొక్క పలకబడిన వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి అర్థం కావట్లేదు. కంప్లైంట్ ఇచ్చేశారు. దేవాలయాన్ని కూలగొట్టెత్తి కనుక ఆయన తిరిగి 3 రోజుల్లో కట్టేస్తాడండి. వీళ్ళకి జ్ఞానం ఉన్నవాళ్ళేనా? వీళ్ళు పరిపక్వత ఉన్నవాళ్ళేనా? అనుభవం ఉన్నవాళ్ళేనా? వీళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. కానీ ఈయన అనుభవంతో చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవాలయం అనగా ఇది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అంటే దేవుడు నివసించే నిజమైన ఆలయం ఇదే. ఇదిగో నేను మీ ముందు, ఇదైతే రాళ్లతో గోడలతో కట్టబడిన దేవాలయమేమో, కానీ నేను మీ ముందు కదలాడుచున్న దేవాలయాన్ని. కనుక ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని చంపేయండి, ఈ దేవాలయాన్ని సిలువేయండి. 3వ రోజున ఎలా ఉన్నాడు? 3 రోజులు కట్టాడా లేదా? ఆయన తిరిగి లేచాడా లేదా? ఆయన అన్న అర్థానికి అంత అంతరార్థం ఉంది. ఇప్పుడు సత్యానికి, సర్వసత్యానికి తెలుస్తుందా? అది అందుకనే కొరింథీలో అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయను. ఆత్మానుసారులే దేవునికి కావాలి, కానీ శరీరానుసారం అవసరం లేదు. బైబిల్లో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ నియమము, రెండవది శరీర నియమము. శరీరానుసారులు శరీర కార్యముల మీద మనసు ఉంచుతారంట. ఆత్మానుసారులు దేవుని విషయాల మీద, పరలోకపు సంగతుల మీద వాళ్ళు మనసు ఉంచుతారంట. ఏది కావాలి నీకు? దేని మీద ఉంది మనసు? ఇంకా ఇంకా ఏం సంగతులు వస్తాయి? ఆత్మానుసారులు ఎలా చూస్తారు? ఇంకా చెప్తే బాగుండు, ఇంకా ప్రభువా, ఇంకా మాట్లాడు ప్రభువా, నాకు సరిపోవట్లేదు నాయన. వీళ్ళు ఆత్మానుసారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన తల వెంట్రుకల హిమమంతా దమళముగా ఉండుట అంటే అర్థం ఏంటంటే ఆ తెలుపు అనుభవానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఈవేళ తక్కువే తీసుకున్నాను, నేను ఏం కంగారు పడద్దు, టైంకి వదిలేస్తాను మిమ్మల్ని. ఎందుకు అనుభవం పరిపక్వం ఆయనకున్నది? ఎందుకు ఆయనకి జ్ఞానం ఉంది? ఎందుకు ఆయన అనంతకోటి జ్ఞానం అయ్యాడంటే కింద జవాబు ఉంది చూడండి. నిత్యునికి వయసు ఉండదు. ఆయన నిత్యుడు, దేవుడు నిత్యుడు అండి. నిత్యుడు అంటే అర్థమవుతుందా? నిత్యుడు అనగా అదిగో ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఆల్ఫాయు ఒమేగయు నేనే. అంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆల్ఫా ఒమేగా నేనే అంటే అదే నిత్యత్వం. నేను నిత్యము ఉండేవాడిని. ఎవడికి సాధ్యం అవుతుంది నిత్యం ఉండటం? ఈవేళ ఉన్నవాడు రేపు కనపట్లేదు, అవునా? ఈవేళ ఇన్ని గంతులు వేస్తున్నాను, మళ్ళీ వారం నేను ఇక్కడ ఉంటానో లేదో కూడా తెలియదు. అలా అయిపోయి మన జీవితాలు. కానీ నిత్యము ఉండేది అదిగో క్రీస్తు యొక్క జీవము, మనలో దాచబడిన దేవుని యొక్క జీవము, అది నిత్య జీవము, అది నిత్యము ఉంటుంది. ఎందుకంటే ఆయనే నిత్యుడు.
కనుక ఆయనకి వయసు ఎందుకు లేదు అంటే ఆయన నిత్యుడు. చూడండి, దేవునికి కాలము ఏమి లెక్క? కాలము దేవునికి చాలా అల్పమైనది. అవునా? కాలము మనకి లెక్క, కానీ దేవునికి కాలం అంటే చాలా అల్పమైనదంట. కానీ జ్ఞానము అనంతము. ఇశ్రాయేలీయులను పాలించుటకు, న్యాయము చేకూర్చుటకు సొలొమోనుకి ఏం అవసరమైంది? జ్ఞానం అవసరమైంది. నాయనా, నేను బాలుణ్ణి, నాకు రాజ్యారికం ఎలా చేయాలో అనుభవం లేదు, పరిపక్వత లేదు, జ్ఞానము లేదు, కనుక నీ ప్రజలను పరిపాలించే. కానీ మన దేవునికి ఉన్న కిరీటం ఏంటి చూడండి, జ్ఞానం. ఆయన అనంత కోటి జ్ఞాని. అందుకే అన్నాడు, నీకు జ్ఞానం కావాలితే ఎవరిని అడగమన్నాడు? సండే స్కూల్కి చెప్తున్నారు ఇలాంటివి వాక్యాలు బట్టి పట్టిస్తున్నారా? ఏం కావాలి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు నన్ను అడగవలేను. అడుగుతున్నారా? ప్రార్థన చేసేయండి పాటర్ గారు, జ్ఞాపకం ఉండలేదండి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు జ్ఞానం. ఎందుకు దేవుణ్ణి అడగాలి? జ్ఞానానికి ఆయనే అనంతకోటి జ్ఞానం, ఆయన సర్వజ్ఞాని. కనుక ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు ఇవి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. మన జ్ఞానం అడగం, కానీ డబ్బులు అడుగుతాం. అది ఉంటే అన్నీ కొనేసుకోవచ్చు కదా. మొదట డబ్బు కావాలి. ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఏం కావాలంటే ఈ భూలోక సంబంధమైన అన్నీ కావాలి. కానీ మనం తెలుసుకోవట్లేదు ఏంటంటే ఇవన్నీ ఒక రోజు వదిలేట్టి వెళ్ళిపోతామన్న సంగతి. కనుక క్షయమైనవి కాదు కానీ దేవుడిని అడగటం, అక్షయమైనవి అడగాలి. అక్షయమైన మహిమా కిరీటం అది ఆయన ధరించుకున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు నేను మీకు చివరిగా చెప్పేది ఏంటంటే, ఆయన ఏ పోలికలో ఉన్నాడో ఆది కాండానికి తీసుకెళ్తాడు మిమ్మల్ని. తన పోలిక చొప్పున నరులను ఛేదం అన్న దేవుడు ఇప్పుడు దేవుని కుమారులమైన మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఆయన సారూప్యంలో ఉండాలి. ఇంతకాలం ఆయన సారూప్యం అంటే ఏంటి? యేసుప్రభు ముఖం అనుకున్నారా? కాదే. ఇదిగో ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? ఉన్నిని పోలున్నాయి. అది ఏంటో చూసాం. ఆయన అనంతకోటి జ్ఞాని. ఆయన జ్ఞాని అయితే నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. లోక జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానము, వాక్య జ్ఞానము, వాక్య పరిపక్వత, వాక్యం మీద అవగాహన, వాక్యం మీద ఇంకా ఏమన్నాడు అక్కడ? అనుభవం కలిగి నువ్వు జీవించాలి. నువ్వు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవాలి. ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? యోసేపు కొడుకేనా? యోసేపు కొడుకే. తోరా ఎప్పుడు నేర్చుకున్నాడు? అసలు ఆ తోరా ఎలా ఉంటుందో కూడా எனக்கு తెలియదేమో బహుశా. ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? అబ్రహాం ఎలా తెలుసు? యోనా ఎలా తెలుసు? హనోక్ ఎలా తెలుసు? మోషే ఎలా తెలుసు? ఎందుకు తెలియదు? ఆయన అనంత కోటి జ్ఞాని. దేవునికి స్తోత్రం. కనుక ఆయన కుమారుడవు నీవు, ఆయన కుమార్తెవు నీవు. ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నదో, ఆయనకి ఎంత అనుభవం ఉన్నదో, ఆయన ఎంత పరిభక్తి కలిగి ఉన్నాడో, వాక్యము పట్ల అదే పరిపక్వత, అదే జ్ఞానము, అదే అనుభవము నీ నుండి కోరుతున్నాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడైనా సరే నిలబెట్టి చీల్చి చండాడేసే స్థితిలో నువ్వు ఉండాలి. నాకు తెలియదండి, మా పాస్టర్ గారిని పిలుస్తానండి ఒక రోజు వద్దురుగానే అంటావా? కనుక జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. ఆయన జ్ఞానమును కిరీటముగా ధరించుకొనును, హిమమంత ధవళముగా మెరియుచున్న ఆ తల వెంట్రుకల యొక్క భావము అదే. దానిని మీరు దానియేలు 7వ అధ్యాయంలో చూడగలుగుతారు. ఇప్పుడు తీద్దాం దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, ఇది చదువుకుని ముగించుకుందాం. ఆ సింహాసనములు వేయటాన్ని చూశాడంటే ఆయన దర్శనంలో. దానియేలు చాలా దర్శనాలు చూశాడు కదా. ఆ దర్శనంలో చూసిన సింహాసనం కాడ ఏం జరుగుతుంది? మహావృద్ధుడు అక్కడ కూర్చుండేను. ఆయన ఇక్కడ వృద్ధుడని ఎందుకున్నాడో దీనికి కూడా జవాబు చెప్పాను మీకు. అవునా? ఈయనకేం తండ్రిగిన అనుకుంటున్నారా ఏంటి? ముసలుడు కనపడుతున్నాడు ఇక్కడ. కాదే. ఎందుకంటే ఆయన ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కొత్త నిబంధనలు ఆయన శరీరాకారంలో రాలేదు కనుక దానియేలు ఆయన వృద్ధుడిగా చూశాడు. అదే యోహాను వృద్ధుడిని చూశానంటలేదు. కారణం ఏమిటంటే ఆ వృద్ధుడు ఎవరో కాదు కానీ మనుష్య కుమారుడు. ఆయన శిరస్సు మీద తల వెంట్రుకలు ఆ ధవళము వలె ఉన్నాయి.
మెరయుచున్న ధవళం వలె ఉన్నాయి. అవి ఏమిటో కాదు గాని ఆయనకున్న మహాకోటి జ్ఞానం. ఇప్పుడు చదువమ్మా. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. గొర్రెబొచ్చు వలె, నువ్వు ఎర్రగా అనుకుంటావేమో, మళ్ళీ తెల్లగాని రాశారు అక్కడ. గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె. నాకు చెప్పడం రాదు మరి. ఆయన ప్రేమామయుడు. సింహాసనం నుంచి మొత్తం ప్రేమ కారిపోతుందమ్మా. నువ్వు ప్రార్థించడం ఎత్తారువాయ్, ఆయన నీ మీద కుమ్మరించేస్తాడమ్మా. ఇలా చెప్పడం నాకు రాదమ్మా. ఇదిగో ఆయన సింహాసనం ఎలా ఉందో తెలుసా? అగ్ని జ్వాలలు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఇందాకది ఎప్పుడు నువ్వు సత్యంలో ఉన్నప్పుడు, కానీ నువ్వు ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చావు. ఎంతకాలం ఆయన సింహాసనం మీద ఉంటాడు? ఇదిగో ఆయన లేచాడు. యాజకుడు కాదు గాని న్యాయాధిపతిగా లేచినప్పుడు ఆ సింహాసనంలో వస్తున్నాయంటే అగ్ని జ్వాలలు మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. వచ్చాము ఇప్పుడు ముగింపులోకి. మరి ఇంత ఉగ్రవుడైన దేవుడు న్యాయాధిపతిగా సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నప్పుడు వేల వేల మంది ప్రజలు ఉన్నారంట. అక్కడ ఉన్నారా? మళ్ళీ చదువది. వేవేల కొలది పరిచారకులు ఉన్నారు. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. ఈవేళ మందిరానికి రావాలంటే 1, 10, 100, 1000 కూడా లేరు మందిరాల్లో. అంతేనా? 100 మీద ఉన్నారేమో మా ఉంటే. అది కూడా పాస్టర్ గారు బతిమాలో, లేకపోతే ఏ రోగం తగ్గో, జ్వరం పోయో, మళ్ళీ పాస్టర్ గారు ఏడుస్తాడు అని మందిరానికి వచ్చేవాళ్ళే తప్ప ఏదో రకంగా మందిరానికి వచ్చేవాళ్ళు 100 దాటట్లేదు. కానీ ఇదిగో సింహాసనం ముందు ఎంతమంది ఉన్నారట? కోట్ల కొలది ఉన్నారంట. అంటే ఇక్కడికి రానోడు ఎప్పుడు వస్తాడు అక్కడికి? ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ తీర్పు సింహాసనం ముందు భయముతోను వణకుతోను నిలబడే రోజు ఒకటి ఉన్నది. నువ్వు ఆ వేళ భయముతో వణుకుతో నిలబడకూడదంటే ఈ వేళ మందిరంలో కనబడాలి. అర్థమైందా? ఆ వేళ కోట్లాది మందిలో నువ్వు కూడా ఒకటిగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? భూమి మీద నువ్వు మందిరానికి రావాలి, వాక్య అనుభవంలోకి రావాలి, వాక్య తీవ్రతలోకి రావాలి, వాక్య జ్ఞానమును పొందుకోవాలి. కనుక అక్కడ ఉండే ఏం చేస్తున్నారు? కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడేను. ఇందాక మొన్న చెప్పుకున్నాం కదా, హేళన చేశారు, అవమానించారు, అన్నీ పడ్డారు ఇశ్రాయేలీయులు. ఏం చేస్తారు? అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు మనకు కూడా ఏమన్నా అవకాశం ఉందా? కేకలేయొద్దంటే మానేయాలి, మైకెట్టొద్దంటే మానేయాలి, ప్రార్థన చేయొద్దంటే మానేయాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అవునా? కానీ దేవుడు ఏమీ పట్టించుకోవట్లేదు కదా. దేవుడు కలుగు చేసుకుంటే బాగుండని అనిపించిందా ఎప్పుడైనా మీకు? కానీ ఆయన కలుగు చేసే ఒక రోజు ఉంది. ఇదిగో ఆ రోజు ఇదే, యెహోవా నియమించిన దినము. ఆ దినమున కోట్లాది మంది భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తీర్పు సింహాసనం మీద భయముతోను వణకుతోను నిలబడే ఒక రోజు. కనుక గ్రంథాలు తెరవబడినప్పుడు తీర్పు ఉంటుంది. ఆ గ్రంథాల్లో రాయబడినది అన్నీ కూడా మన ముందు దేవుడు చిత్ర రూపంలో అక్కడ చూపిస్తాడు. మనం ఏమేం చేసామో, ఏమేమి అతిక్రమించామో, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలాంటి జీవితం జీవించావు అన్నీ కూడా దేవుడికి చూపెడతాడు. కనుక ఆ స్థితిని ముందుగానే దానియేలు తన దర్శనంలో చూశాడు. ప్రియులారా, ఇక ముగించుకుందాం. చూడండి. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు.
అది అక్కడ ఉన్నది. ఆ తెల్లని వెంట్రుకలతోనున్న ఆయనను దానియేలు చూసెను. ఆయన న్యాయాధిపతిగా గ్రంథములను తెరచు వారికి న్యాయము తీర్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుటను దానియేలు చూచెను. యోహాను చూసినది కూడా అక్షరాలు అదే. వారిద్దరును ఆయనను ఆ విధంగానే ఖచ్చితంగా చూసిరి. నేను అనుకుంటున్నాను, ఒకరిద్దరు సాక్ష్యాలను అట కానీ పలికితేనే కానీ ఆ సాక్ష్యం చెల్లదని ఒక చోట ఉంది, ఉందా? అందుకే అక్కడ యోహానుని ఇక్కడ దానియేలుకి దేవుడు చూపించాడు అనుకోండి. మొన్న వారం యోహాను జకర్యా, అవునా? రెండు సాక్ష్యాలు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చదువుదాం. కనుక ఆ తెల్లని వెంట్రుకలతోనున్న ఆయన దానియేలు చూశాను. ఆయన న్యాయాధిపతిగా గ్రంథములను తెరుచు వారికి న్యాయము తీర్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుటను దానియేలు చూశాను. యోహాను చూసినది కూడా అక్షరాలు అదియే. వారిద్దరును ఆయనను ఆ విధంగానే ఖచ్చితంగా చూసిరి. వారు న్యాయాధిపతిని రొమ్మునకు తన న్యాయపు దట్టి కట్టుకొని ఉన్న వారిని, పరిశుద్ధునిగా పవిత్రునిగా నిలబడి ఉన్న వారిని, పూర్ణ జ్ఞానము గలవారిని వారు చూసిరి. లోకమునకు నీతితో తీర్పు తీర్చుటకు పూర్తి అర్హతను పొందిన వానిగా ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనకు పూర్తి అధికారం ఉందంట. అందుకే ఆయన వచ్చేటప్పుడు ఆయన పేరు ఏమని రాయబడిందంటే రాజులకు రాజు, ప్రభువు. ఆయన ఒక రాజు కాదు, రాజులందరికీ రాజు. ఆయన కూడా ఒక ప్రభువు కాదు, రాజ్యానికో దేశానికో. భూరాజులందరికీ ఆయన రాజు. భూమి మీద ఉన్న ప్రభులందరికీ ఆయన ప్రభువు. సర్వాధికారం ఆయన ఇవ్వబడి ఉంటుంది. ఆయన ముందుగానే చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కనుక నీతితో తీర్పు తీర్చుటకు పూర్తి అర్హతను పొందిన వానిగా ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు శాశ్వతమైనది. ఆయన తీర్పు యథార్థమైనది. ఆయన తీర్పులో మోసం ఉండదు. ఆయన తీర్పులో దగా ఉండదు. ఆయన తీర్పులో అన్యాయం ఉండదు. లంచం తీసుకుని దొంగ తీర్పులు ఇచ్చేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన ముందు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తాడా లేదా? ఇదిగో పీక కోసిన మేకలాగా, గొంతు కోసిన గొర్రెలాగా అరుస్తా ఉన్నాడు పాస్టర్ గారులు. ఎందుకంటే మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని వ్యక్తిత్వంలోకి రావాలని, ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆయనను అనుభవపూర్వకంగా వెంబడించాలని ఆయన అవకాశం ఇచ్చిన అవకాశం ఇది. ఇది నీకు హేళనగా, ఇది నీకు ఎటకారంగా, ఇది కాలక్షేపంగా నీకు కనిపిస్తే ఒక రోజున ఇదిగో ఆ సింహాసనం ముందు నువ్వు నిలబడాలి. అర్థమవుతుందా? అది కనుక ఆయన పూర్తి అర్హత కలిగి, ఇప్పుడైతే ఆయన కృప కలిగిన వాడే, ఇప్పుడు ఆయన దయ కలిగిన వాడే, ఇప్పుడు ఆయన వాత్సల్యత కలిగిన వాడే. ఆయన ఒక్కసారి కృపా సింహాసనం ఇచ్చి లేవగానే అది తీర్పు సింహాసనంగా మారిపోతుంది. అప్పుడు ఇదిగో సింహాసనంలో నుండి అగ్ని జ్వాలలు బయట గ్రంథాలు విప్పబడతాయి. ఊహించడానికి అది భయంకరంగా ఉంది. 41. ఈ పోలికలను ప్రపంచము కూడా అర్థం చేసుకోగలదు. దేవునికి స్తోత్రం. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రజలు అక్కడ ఉన్నారు. అన్ని భాషలు మాట్లాడేవారు ఆయన సేవించేటట్లుగా అక్కడ కార్యం వస్తుందంట. ప్రభుత్వం అయిందంట. అదే 1000 ఏళ్ల పరిపాలన. ఇదిగో యోసేపు సింహాసనం నుంచి లేవగానే ఈ పోలికలు చెప్తే మీకు అర్థమవుతుందండి. సింహాసనం మీద యోసేపు గారు లేవగానే బోర వదబడతా ఉంది. ఆ బోర వదగానే ప్రతి వ్యక్తి, వాడు ప్రధానమంత్రి అవ్వచ్చు, వ్యవసాయ మంత్రి అవ్వచ్చు, ఆర్టీసీ మంత్రి అవ్వచ్చు, కార్మిక శాఖ మంత్రి అవ్వచ్చు, ఎవడైనా సరే ఆ యోసేపు ముందు ఏం చేయాలి? సాష్టాంగ పడాల్సింది. అర్థమవుతుందా? తెలుగు వాళ్ళేనా, తమిళ వాళ్ళేనా, ఇంగ్లీష్ వాళ్ళేనా, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, సకల జనులు ఆయనను మాత్రమే సేవిస్తారు. ఈవేళ యేసు ప్రభు అంటానికి ఎంత బాధో అయ్యా. యేసు ప్రభు పాటలు బాగోలేదే? ఆ పాట వినడానికే వెలపరం వచ్చేస్తుంది. ఇదిగో ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు అదే పాడతావు, ఆయన నామాన్ని స్తుతిస్తావు. ఆ రోజు ఉంది. కాలంలో న్యాయాధిపతి ఆ విధంగానే కోర్టులో కనబడేవాడు, తెల్లని విగ్గు ధరించేవాడు, పొడవైన అంగీ ధరించేవాడు, న్యాయమును జరిగించేటకు తనకు సంపూర్ణ అధికారం ఉన్నదానికి రుజువుగా ఆ వస్త్రములు ధరించేవాడు. తల నుండి పాదముల వరకు గల వస్త్రం అది. ఆయన ఏం ధరించుకుంటాడు? జడ్జి గారు వేషం ఎలా ఉంటుందో తెలుసా? పైనుండి కింద వరకు అంగీ, ఇక్కడ రొమ్ముకు ఒక దట్టి ఉంటుంది, శిరస్సుకే ఉంటుంది, ఉన్ని టోపీ ఉంటుంది,
పూర్వకాలం జడ్జిలు ఇలాగ ఉండేవారు. ఎందుకు? అది అక్కడ కూర్చున్న వ్యక్తి న్యాయమే చెప్తాడని తెలియజేస్తుంది. అది మనం చెప్పాను కదా, లాయర్లు ఇది ఎందుకు కట్టుకుంటారు ఇక్కడ? ఇలాగ ఒకటి ఉంటుంది కదా, ఇలా కట్టుకుంటారు కదా. కట్టుకోలేక ఇప్పుడు పిన్ని పెట్టేసుకుని వచ్చేసాయి. ఇప్పుడు ఒక తెల్లని రిబ్బన్ లాగా ఉంటాయి ఇలాగా. చూసారు? ఎంతమంది చూశారు? అదేంటది? మళ్ళీ పైన ఏమేస్తాడు? నల్లకోట వేస్తాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని అన్యాయాలు చేసి ఆవిడకి ఈ యువతలోటి దగ్గర డబ్బులు తీసుకుని ఆడికి లొంగిపోయి యువతలకి చేరిపోయి తీర్పులు సవరించినా కానీ ఎంతో కొంత న్యాయాన్ని బతికించరా అని వీడికి అత్తమాట తెలియజేస్తుందంట. ఇది ఇక్కడ ధరించుకున్నది ఏం చేస్తుంది? అత్తమాట ఇటు గుర్తు చేస్తుందంట. ఒరే, నువ్వు ఎంత మోసం చేసినా కానీ చివరిలో అయినా కొంచెం న్యాయం చేయరా నీ దగ్గరికి వచ్చినా ఆ వ్యక్తికి అని చెప్పి ఇది తెలియజేస్తుందంట. అలాగే జడ్జి గారి శిరస్సు మీద ఉన్న ఆ ఉన్ని ఏం తయారు చేస్తుంది? ఆ టోపీ. ఆ లాయరు డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పి ఆడికి అనుకూలంగా నువ్వు తీర్పు ఇవ్వద్దు, నువ్వు న్యాయాన్ని ప్రకటించు అని ఈ టోపీ ఎప్పుడు వాడికి గుర్తు చేస్తుందంట. దేవునికి స్తోత్రం. లోకంలో ఎవరు న్యాయవంతులు లేరు, యథార్థవంతులు లేరు, న్యాయంగా తీర్పిచ్చే వాళ్ళు అంతకంటే లేరు. కానీ అయ్యా, నిజమైన న్యాయవంతుడు ఎవరంటే మన దేవుడు. 43 చదువుకుని ముగించుకుందాం. మానవ భావోద్రేకములను పూర్తిగా చూపించిన ఆయన, మానవ భావోద్రేకాలు చూపించాడు ఆయన. మనిషి కుమారునిగా కనబడుచున్నాడు. తరచుగా ఆయన ఏడ్చాడు, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏడ్చాడు. ఇందా చెప్పాను కదా, ఆయన శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే రక్తం చిందించడానికి. కనుక ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ శరీరంలో ఉన్న అన్ని భావోద్రేకాలను ఆయన వ్యక్తపరచవలసిందే. అంతేనా? ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి అన్నాడు, ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరం యొక్క భావోద్రేకం ఏంటంటే సమయానికి తినాలి. అందుకే ఆకలి వేసి ఆ చెట్టుకు చూసాడు, దాని మీద ఒక్క పండు కూడా లేదంట. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఇదిగో లాజరు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఏడ్చాడని ఉంది. ఆయన ఏడ్చాడు ఎందుకంటే ఆయన భూమి మీద శరీరంగా ఉన్నప్పుడు మానవ శరీరంలో ఉన్న భావోద్రేకాలన్నిటినీ కూడా పూర్తిగా ఆయన చూపించాడు. అవునా? తరచుగా ఆయన ఏడ్చాను. ఆయన ఏడ్చినప్పటికీ, కన్నీరు కార్చినప్పటికీ దేవునిగా ఉన్నాడని గ్రహింపగలరు. అంతేనా? ఆయన మానవుడిగా ఏడ్చాడు సమాధి దగ్గర, కానీ దేవుడిగా ఒక పలికాడు ఒక మాట, లాజరు అన్నాడు. అంతే, పలకబడిన మాట. కట్లు తెగిపోయాయి, సమాధిలోని బయటకు వచ్చేసాడు. చూసారా? దేవుని స్వరం విస్తార ప్రవాహ జల ప్రవాహముల ధ్వని వంటిది. సరే, ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? నజరేయుడని యేసు నామమున నువ్వు లేచినాడు. ఈయనేం పలుకుతున్నాడు? ఈయన మనుష్య కుమారుడేనా? ఏం పలుకుతున్నాడు? ఒక పలకబడిన మాట, అధికారంతో కూడిన మాట, అనుభవంతో కూడిన మాట, పరిపక్వతతో కూడిన మాట, సర్వజ్ఞానాన్ని అతడు అక్కలింప చేసుకుని పలుకుతున్నట్టు మాట. ఎందుకు ఈ జ్ఞానం నీకు కావాలి? ఎందుకు ఈ అనుభవం నీకు కావాలి? ఎందుకు ఈ పరిపక్వతలకు నువ్వు రావాలి అంటే, నువ్వు మాట పలికితే కార్యాలు నీ బ్రతుకులో నువ్వు చూడగలగాలి. అది 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 అవే కన్నులు దర్శనాలను చూసాయి. అవి మానవ హృదయ లోతులను చూసినవి, మానవుల ఆలోచనలు అవి చదివినవి. అవునా? ఆయన దగ్గరికి నతానియేలు వచ్చాడు. నతానియేలును ఒక శిష్యుడు తీసుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశానన్నాడు. ఆయన ఇక్కడే ఉండి అక్కడ కార్యాన్ని చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన సమరయ స్త్రీతో అంటున్నాడు, ఆమె జీవితాన్ని అంతటిని కూడా అక్కడ చదివి వినిపించాడు. కారణం ఏమిటంటే, ఆయన శరీరంలో ఉన్నప్పటికీ ఆయన దేవుడు. ఇప్పుడు ఆయన ఒక కొలికి పెడతాడు చూడండి మనకి. వారి యొక్క మార్గములన్నిటినీ ఎరిగి ఉండెను, మత్య కన్నులు గల దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన ఏమై అన్నాడో ఎరుగని అనేకుల కొరకు ఆ కన్నులు ఏడ్చినవి. ఈ దేవుని కుమారుడు ఇప్పుడు ఏడవడం లేదా? ఒక చిన్న ఉత్తరం వస్తే చాలు దేవుని సన్నిధికి, వారు ఎవరో తెలియకపోయినా వారి కోసం కన్నీరు కార్చడం లేదా? ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పక్షిరాజు ఏడ్చాడు. ఇప్పుడు చిన్న పక్షిరాజు ఏడుస్తా ఉంది, చిన్న పక్షిరాజు పలుకుతా ఉంది. అక్కడ పక్షిరాజు పలికితే కార్యాలు జరిగాయి, ఇక్కడ చిన్న పక్షిరాజు పలికినా కూడా కార్యాలు జరిగే తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగు.
నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములోనే చనిపోవుదురు. ఇది సర్వసత్యం. ముగింపులోకి వచ్చామమ్మా. నేనే ఆయనను. ఎక్కడొచ్చింది ఈ మాట? మా పితరులు చెప్పారు. మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాగ హృదయ రహస్యాలను బయట పెడతాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేనే ఆయనను. ఇక్కడ ఇంకో మాట ఉంది. నేనే ఆయననని మీరు నమ్మని ఎడల, యోహాను సువార్త 8:24. నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములోనే చనిపోదురు. ఈ వాక్యం ఎవరి కోసం అనుకుంటున్నారు? డినామినేషనల్ కోసం. ఎవరి కోసం ఇది? రాసుకోండి అక్కడ. ఈ వాక్యం ఎవరి కోసం అంటే డినామినేషన్ కోసం. ఇప్పుడు డినామినేషన్ వాళ్ళు ఈయనే ఆయన నమ్ముతున్నారా? పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు నమ్మగలుగుచున్నారా? మీరు నమ్మలేకపోయినట్లయితే ఇప్పుడు వాక్యాన్ని పూరించండి. నేనే ఆయననని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములోనే చనిపోదురు. నమ్మకపోతే పాపంలో చనిపోవడం ఏంటి? నమ్మకం అంటే విశ్వాసం. ఆయన నమ్మకపోతే అవిశ్వాసమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక నువ్వు ఎంతో భక్తి చేయొచ్చు, ఎన్నో సంఘాలు కట్టొచ్చు, ఎంతో మందిని స్వస్థపరచవచ్చు ప్రార్థన ద్వారా, ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, సభలు సమావేశాలు పెట్టి ఎంతో ధనము ఖర్చు పెట్టి ఎంతో మంది దైవదాసులు తీసుకువచ్చి ప్రసంగాలు చెప్పించవచ్చు. కానీ నీయనే ఆయనను నమ్మకపోతే నీవు నీ పాపములోనే, అనగా నీ అవిశ్వాసాన్ని బట్టి నీవు చనిపోతావు. నమ్మకం కుదరట్లేదా? దేవుడు వాగ్దానం ఇచ్చి 20 లక్షల మందిని యువతలకు తీసుకొచ్చాడు. ఎక్కడికి? అరణ్యంలోకి. ఇప్పుడు వీళ్ళు కానాని యాత్ర, మనం పరలోక యాత్ర. వాళ్ళకి మనకి ఏమి తేడా? మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు. ఇప్పుడు నేనే ఆయనను నమ్మకపోతే మీరు మీ పాపములోనే చనిపోదురన్న వాక్యానికి రుజువు చేస్తున్నాను నేను. వీరు కూడా అణువణువున ప్రభువుని శోధించారు. ఆయన ఆహారం ఇస్తే తిన్నారు, మన్నా ఇస్తే తిన్నారు. 40 సంవత్సరాలు మన్నా చేత పోషించబడ్డారు. పాదాలు వాయలేదు, చెప్పులు తెగిపోలేదు, వస్త్రాలు చెమట వాసన కూడా రాలేదు. అంత ప్రత్యేకంగా దేవుడు వారిని పోషించి నడిపించినప్పటికీ వారు ఆయన నమ్మకపోయిన కారణమును బట్టి అరణ్యములోనే రాలిపోయారు. 7 అంతస్తుల బిల్డింగ్ కట్టినా, ప్రార్థనా గోపురాలు కట్టినా, డిజిటల్ టీవీలు ఎట్టి ప్రసంగించినా, నీవు నేనే ఆయన నన్ను నమ్మనట్లయితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నువ్వు నన్ను నువ్వు నమ్మి బతికినంత కాలము నీ పాపములోనే నీవు చచ్చిపోదువు. ఇది నా మాట కాదు, కానీ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మరొక వచనం 10వ అధ్యాయం 37వ వచనం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, కానీ నేను చేసిన ఎడల నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఆ క్రియలని మీరు నమ్మండి. దీని తారతమ్యం ఏమని తెలుస్తుందా? ఆయన మేఘములో ఉండి సముద్రమును పాయలుగా చేశాడు. ఆయన శరీరములో ఉండి సముద్రం మీద నడిచాడు. పట్టుకున్నారా? ఏం పట్టుకున్నారు? దేవుడు మేఘములో ఉండి ఇశ్రాయేలును నడిపించినప్పుడు 2 పాయలుగా చేసి వారిని నడిపించాడు. అదే దేవుడు శరీరంలోకి వచ్చి యేసుక్రీస్తుగా ఈ లోకములో జీవించినప్పుడు ఆయనే సముద్రం మీద నడిచాడు. హల్లెలూయా. ఆయన మేఘ స్తంభములో ఉండి వారు కోరుకున్న చేదు నీరును మధురముగా మార్చి, మారాను మధురముగా మార్చి దాహము తీర్చాడు. అవునా కాదా? అదే దేవుడు శరీరంలోకి వచ్చి కానా అనే పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇప్పుడు మీకు వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. నేను తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ క్రియలను నమ్మండి. ఏ క్రియలు? సముద్రమును పాయలుగా చేసిన దేవుడే సముద్రం మీద నడుస్తున్నాడని, నీటిని మధురముగా మార్చిన దేవుడే ఇదిగో నీటిని ద్రాక్షరసముగా మార్చాడని, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే దేవునిగా ఉన్నాడని నీవు నమ్మనట్లయితే నీవు నీ పాపములోనే చనిపోదు.
నువ్వు బిషప్ అయితే ఎవడికి? ఓ 2000 పెళ్ళిళ్ళు చేస్తే ఎవడికి? సిల్వర్ జూబిలీ చేసేసుకుంటే ఎవడికి? నీలో ఏమి లేదు, ఏమి లేదు. ఇదిగో ఆయనే ఈయనని నువ్వు విశ్వసించినంత కాలము నీ భక్తి వ్యర్థము. నమ్మకం కుదరట్లేదు కదా. మా పాస్టర్ గారు ఇంత కఠినంగా చెప్పేస్తున్నారు ఏంటండి బాబు? కానాని ఎంతమంది వెళ్ళారు ఏంటి? కానాని ఎంతమంది వెళ్ళారు? మరి మిగతా వాళ్ళు అంతా ఏమైపోయారు? 20 లక్షల మందిని. అందుకే ప్రవక్త మిలియన్కి ఒక్కడని ప్రసంగం చేశాడు. అర్థమవుతుందా? నీవు సింహాసనం ముందు ఉంటావో తీర్పు రోజున, లేకపోతే ఈయన నమ్మి నీవు వర్తమానాన్ని వెంబడిస్తావో అది నీ ఇష్టం. కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన సర్వసత్యంలోకి నడిపించండి. మీరు పట్టుకున్నది సర్వసత్యమేనా? మీకు తెలిసింది ఈయన అనుకుంటున్నారా? లేకపోతే అక్కడ ముసలోడు ఉండి ఇక్కడ పడుచోడు పంపాడు అనుకుంటున్నారా? లేదు ప్రియులారా, దాని వివరణ ఈ మధ్యాహ్నం నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన ముసలోడు పడుచోడు కాదు కానీ, ఇద్దరు లేరు కానీ, ఆయన శిరస్సు మీద ఉన్న ఆ తెల్లని వెంట్రికలు ఆయన అనుభవాన్ని, ఆయన మహిమాన్యత్వాన్ని తెలియజేస్తాం. లేచి నిలబడదాం. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదము, అసమానమైన తేజో మహిమ కలిగినవు ప్రభువా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా.